మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ శంబాల. అన్ఎక్స్పెక్టెడ్ అండి, నాకు నచ్చిందండి సినిమాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ సినిమా బాగుందండి. పాయింట్ బాగుంది, థీమ్ కొత్తగా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది. ఈవెన్ ఓల్డ్ వే ఆఫ్ స్క్రీన్ ప్లేని వాడినా కూడా బాగా చూపించారు. ట్విస్ట్లు టర్న్లు ఏవైతే రాబోతున్నాయో అవి ముందే గెస్ చేసేలా ఉంటాయి, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ అసలు ఈ సినిమా కాన్సెప్టే ఫ్రెష్ గా అండ్ యూనిక్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్, ఈ సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. అది పెద్ద అడ్వాంటేజ్. సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే, సినిమాలో ఉన్న కొన్ని సెట్ ప్రాపర్టీస్ అంత గ్రేట్ గా ఉండవు, విఎఫ్ఎక్స్ అంతగా బాగోవు. అయినా కూడా మనం వాటి మీద ఏం కంప్లైంట్ చేసేలాగా ఉండదు, ఎందుకంటే సినిమాలో ఉన్న పాయింట్ అండ్ తీసుకెళ్లిన విధానం అలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్ లో కార్తికేయ అవన్నీ గుర్తు చేస్తుంది అనమాట. జస్ట్ అలా గుర్తు చేస్తుంది అంతే, ఓవరాల్ కాన్సెప్ట్ కాదు. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో వెళ్తుంటుంది. నాకు కొంచెం ఎక్కడో డిసప్పాయింటింగ్ అనిపించింది అయితే, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్లో ఏఐని యూజ్ చేయడం, అంటే ఇంటెలిజెంట్గా బడ్జెట్ సేవ్ చేయడానికి యూజ్ చేస్తారని అర్థమవుతుంది, కానీ ఏఐ అని తెలుస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎందుకో అంతగా రావట్లేదు. కనీసం పేపర్ మీద బొమ్మలేసి చూపించి ఇది స్టోరీ అన్నా కూడా వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఏఐతో చెప్పడం వల్ల ఎందుకో అంత గ్రేట్గా అనిపించలేదు. అక్కడ వచ్చే స్టోరీ బాగుంటుంది, కానీ అది ఏఐని యూజ్ చేసుకొని చేసిన విజువల్స్ అయ్యేటప్పటికి ఎందుకో డిస్కనెక్టెడ్గా అనిపిస్తుంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే నాకు బింబిసారా ఫిల్మ్తో కూడా ఉంటుంది. బింబిసారాలో ఉన్న సెట్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ అంతగా బాగోవు, బట్ సినిమాలో ఉన్న పాయింట్స్ చాలా బాగుంటుంది. దానివల్ల ఇవన్నీ పెద్ద కంప్లైంట్ లాగా అనిపించవు. సో శంబాలకు కూడా అదే జరిగింది. క్లైమాక్స్లో ఇచ్చిన జస్టిఫికేషన్కి లాస్ట్లో సాయి కుమార్ గారి వాయిస్ తోటి ఒక టెక్స్ట్ వస్తుంది. అది మిస్ అయితే మీకు ఏంట్రా ఇలా ఏం చేశారంటే క్లైమాక్స్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ ద టెక్స్ట్ నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆది గారు క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ అండ్ సెట్ ప్రాపర్టీస్ తెలిసిపోతున్నాయండి, చాలా ఫేక్గా తెలిసిపోతున్నాయి. సినిమా స్టోరీ కనుక కొంచెం అటు ఇటు అయి ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీదనే ఉంటుండే. ఎడిటింగ్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, క్రిస్ప్గా తీసుకెళ్లారు, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి మధ్యలో. థియేటర్లో కొన్ని సీన్స్కి నేను కూడా గట్టిగా అరిచేసాను. మెయిన్గా ఒక అమ్మాయి వెనకాల పడే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అక్కడ అసలు భలే పిక్చరైజ్ చేశారు ఆ సీన్ని. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, మంచి పవర్ఫుల్ స్టోరీ ఉంది. సో ఓవరాల్గా శంబాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే నాకైతే నచ్చిందండి. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా పాయింట్ చాలా బాగుంది. ఎంటర్టైనింగ్గా గ్రిప్పింగ్గా తీశారు. సినిమాలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆల్రెడీ మీరు గెస్ చేస్తారు, బట్ స్టిల్ మిమ్మల్ని ఎంగేజింగ్గా ఉంచుతుంది సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.